అంబానీ వాళ్ళ నాయన పేరు మీద, ధీరుభాయ్ అంబానీ పేరు మీద గురు సినిమా వచ్చింది. ఆ అంబానీ ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఏమంటారు టాప్ 100 50 టాప్ 10 రిచెస్ట్ పర్సన్ కదా అంబానీ. అంబానీ వాళ్ళ డాడీ ఆయన హీ బిల్ట్ ఎంపైర్. ఓకే, ఆయన 60 ఏళ్ళకి అరౌండ్ 60 years కి పక్షవాతం వచ్చి ఆయన చనిపోయిండు. మరి ఆయన దగ్గర ఉన్న ఏ సంపద కాపాడలేకపోయిందే? ఎందుకు రావాలి ఆయనకు పక్షవాతం? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతావా? ఇలా ఇదే అంబానీ కొడుకు ఎంత అనంత అంబానీ ఎంత లాభ ఇట్లా నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు, చచ్చిపోతాడని కూడా అన్నారు అప్పట్లో. రేపు చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు. మరి ఇన్ని లక్షల కోట్ల ఆస్తి ఏం చేసుకుంటాడు వారసుడు లేకుండా? సో కాబట్టి మనం చేసిన కర్మలు మనం అనుభవిస్తాము. ధనవంతుడైనా పేదవాడైనా రోజు 100 మందిని ఉరి తీసినటువంటి రాజ్యాలు ఇలా మట్టి తవ్వుతుంటే వస్తున్నాయి. మరి రాజులేడికి వాయే, రాజ్యాలేడికి వాయే? అందుకే చచ్చిపోయినోడికి ఒకటే రాస్తారు, కీర్తి శేషులే. నీ ఆస్తి ఏమన్నా నువ్వు చచ్చిపోయినాక మిగిలింది అంటే కీర్తి మాత్రమే. నువ్వు చచ్చిపోయినాక నీ ఆస్తి కీర్తే. మంచిగా చేస్తే మంచికి స్వకీర్తి, చెడు చేస్తే అపకీర్తి. నీ చచ్చిపోయినాక నిన్ను ఎంతమంది గుర్తు చేసుకుంటారో గదే నీ ఆస్తి. మిగిలినంతా భూమి మీద నువ్వు పుట్టక ముందు భూమి మీదనే ఉంది. నువ్వు బతుకున్నప్పుడు నీ పేరు మీద రాసుకుంటూ, నువ్వు చచ్చిపోయినాక ఎవరికో ఇచ్చేస్తావు.